సాధారణంగా మనం పాలిష్ చేసిన సన్న బియ్యం తింటుంటాం. పల్లెల్లో అయితే పంట నుంచి వచ్చిన దొడ్డు బియ్యాన్ని తింటుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతారు. పూర్వం పెద్దవారు ముడి బియ్యాన్ని తినేవారు. అయితే రాజుల కాలంలో ఎక్కువగా నల్ల బియ్యాన్ని తీసుకునేవారు. ఎన్నో పోషకాలతో ఉన్న ఈ నల్ల బియ్యం ఎంతో ఉత్తేజకరం. మన దేశంలో తొలుత ఈ బియ్యం సాగు అస్సాంలో ప్రారంభమైనట్లుగా చెబుతారు. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకు విస్తరించింది. చీడ పీడలు పట్టని ఈ వరి సాగు మనకు 100 రోజుల్లోనే చేతికి దిగుబడి వస్తుంది. పురాతన కాలంలో రాజుల కోసం చైనాలో ఎక్కువగా దీన్ని సాగు చేసేవారు. ఎన్నో పోషకాలుండే ఈ నల్ల బియ్యం సాధారణ బియ్యం కంటే ఎక్కువగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. నల్ల బియ్యంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ బియ్యంలో లభించే యాంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లను సమర్థంగా అడ్డుకుంటుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ యాంథోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఈ బియ్యం కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ నల్ల బియ్యం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి శరీరం గ్లూకోజ్ ను మెరుగైన రీతిలో ఉపయోగించుకునేలా చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. చిన్న పేగుల్లో చక్కెరను త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. నిత్యం ఈ రైస్ తింటే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. లివర్ డిటాక్సిఫికేషన్ లో కూడా తోడ్పాటును అందిస్తుంది. రక్తపోటు సమస్య నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది. సగం కప్పు నల్ల బియ్యం అన్నంలో 173 క్యాలరీలు, 5 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల కొవ్వు, 1 మిల్లీగ్రాము ఐరన్, 38 గ్రాముల పిండి పదార్థాలు, 1 గ్రాము చక్కెర, 4 మిల్లీగ్రాముల సోడియం ఉంటాయి. వైట్, బ్రౌన్ రైస్ తో పోలిస్తే ఈ బ్లాక్ రైస్ లో కొలెస్ట్రాల్ అసలే ఉండదు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కండరాలను పెంచే వారికి ఇది గొప్ప ఎంపిక. ఒకసారి బ్లాక్ రైస్ తింటే రోజువారీగా శరీరానికి అవసరమయ్యే 60% ఐరన్, 4% ఫైబర్ అందుతుంది.